హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం నిఫ్టీ 50లో రేపు మండే అండ్ రేపు కంప్లీట్ వీక్లో రాబోయే వీక్లో మొత్తం ఎలా ట్రేడ్ జరుగుతుందనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలాగే రేపు మండే మనకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ మన టార్గెట్స్ ఏంటి రాబోయే రోజుల్లో అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఓపెన్ చేస్తున్నాను నేను. మీరు ఫ్యూచర్స్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ప్రెజెంట్ అయితే నేను నిఫ్టీ 50 ఇండెక్స్లోనే చెప్తున్నాను. సో వీక్లీ మనం ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసుకుందాం. హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఇది ఒక టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. ఇది వీక్లీ డైలీ అనేది చూడకండి. సరే, ఇప్పుడు ప్రైస్ డెలివరీ బట్టి చూస్తే మనం ఆల్రెడీ ఇప్పుడు హైయర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనది బీరీ స్టాండ్ ఉండేది. ఆ బీరీ స్టాండ్ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ రేటర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బుల్లిష్ స్టాండ్లో ఉన్నాం. అండ్ ఇది హైయర్ టైం ఫ్రేమ్ ఏదైతే హైయర్లో ఉందో దాన్ని మిటిగేట్ చేసిన తర్వాత ఇది వచ్చింది. సో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ వీక్లీలో కూడా అంటే ప్రెసెంట్ ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో కరెంట్ టైం ఫ్రేమ్లో మనం ఇప్పుడు ఒక లెగ్ మొత్తంలోని ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుందో అప్పుడు మనం యాక్చువల్లీ ఈ ఫిబ్ అనేది పెట్టుకోవాలి. అసలు నేనైతే ఇలాగే పెట్టుకుంటాను. ప్రీవియస్ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు నేను పెట్టుకుంటాను. ఇక్కడ కూడా మనం పెట్టుకోవాల్సింది, బట్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో ఎవరు బై చేయాలనుకోరు. సో మ్యాక్స్ అయితే కంటిన్యూ చేయడానికి నేను డిస్కౌంట్లో వచ్చిన తర్వాత డిస్కౌంట్లో ఏదైనా ఫేర్ వాల్యూ గప్ నుంచో లేదంటే ఏదైనా డిమాండ్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు మన లెగ్లో ఇంకా మనం డిస్కౌంట్లో రాలేదు. ఆ వీక్నెస్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనం ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో అప్పుడు మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని ఆ డిస్కౌంట్కి వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి. సో వీక్లీ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా చార్ట్లో చూస్తే ఇదంతా ఇక్కడ నాకు ఒక సప్లై ఉండేది క్యాండిల్ ఒరిజిన్, దాన్ని మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఫాలో అవడానికి రిజెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది ఒక క్యాండిల్ సప్లై మాత్రమే కాబట్టి మినిమం ఒక క్యాండిల్ లో అయినా బ్రేక్ అవుతుంది అండ్ అది అంటే ఒక పుల్ బ్యాక్ అయినా లో బ్రేక్ అవ్వాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇక్కడ ఈ కంప్లీట్ లెగ్ను చూస్తే మనం ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో ఇక్కడ ఎవరు బై చేయాలనుకోరు కదా, సెల్లింగ్ వస్తుంది ఖచ్చితంగా. సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా అంటే ఇక్కడ నుంచి ఏదైతే ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిందో వాళ్ళు ఒక 50% లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి, లేదంటే ఈ క్యాండిల్ లో అయినా బ్రేక్ అవ్వాలి. నాకైతే ఇక్కడ ఎక్కడ కంటిన్యూషన్ డిమాండ్ అనేది కనిపించట్లేదు. సో ఈ పుల్ బ్యాక్ అనేది కూడా బ్రేక్ అవ్వచ్చు. అండ్ మనం ఇప్పుడు అంటే ఈ కంప్లీట్ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో కూడా మనం డిస్కౌంట్ లెవెల్కి రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం సినారియో. ఓకే, సో డే టైం ఫ్రేమ్లో వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సో డే టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఎలా వెళ్తుంది అనేది. సో డే టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ బుల్లిష్లోనే ఉంది. అండ్ బుల్లిష్కి వెళ్ళిన తర్వాత మన లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో లాస్ట్ హైయర్లో ఇది అండ్ హైయర్ ఇది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే ఈ ఈక్వల్ పెట్టాను కదా, ఇది ఈక్విలిబ్రియం అనమాట. అంటే 50% ఈక్విలిబ్రియం ఏదైనా పిలుచుకోవచ్చు. సో డే టైం ఫ్రేమ్లో ఇది మన 50% డిస్కౌంట్. సో మార్కెట్ ఎప్పుడైతే అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందో మనం డిస్కౌంట్లోకి వచ్చాం. డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత డిస్కౌంట్లో ఇక్కడ ఎటువంటి డిమాండ్ కనిపిస్తుంది మీకు? ఏం డిమాండ్ లేదు. జస్ట్ డిస్కౌంట్లోకి వచ్చింది కాబట్టి డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా సెల్లింగ్కి. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం డిస్కౌంట్లో వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మూమెంట్ స్టార్ట్ అయింది. సో హైయర్లో ఫామ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మార్కెట్ అనేది డిస్కౌంట్లో వెళ్ళిన తర్వాత హైర్ అండ్ బ్రేక్ చేయాలి కదా. సో హైర్ అండ్ బ్రేక్ చేయకుండా మళ్ళీ మనకి అక్కడ నుంచి ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసి అంటే ఒక క్యాండిల్ లో బ్రేక్ చేసి ఎప్పుడైతే కిందకు వస్తుందో ఇది ఈ డిమాండ్ అనేది హైర్ అండ్ బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయిందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో మార్కెట్ అనేది ఈ డిమాండ్ని బ్రేక్ చేస్తుంది. అంటే ఈ డిమాండ్ ఎక్కడా లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిమాండ్ని బ్రేక్ చేసేస్తుంది మార్కెట్ అనేది. ఇందులో అంత స్ట్రెంత్ లేదు హైర్ అండ్ బ్రేక్ చేయడానికి. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది హై లో మళ్ళీ హైర్ అండ్ బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయింది అండ్ కొత్త లోవర్లో కంటిన్యూ చేసింది. సో ఇది మనకి ఇప్పుడు లోవర్ హై. మార్కెట్ ఎప్పుడైతే కంటిన్యూ చేసిందో లోవర్ అండ్ రెస్పెక్ట్ చేయకుండా మధ్యలో నుంచి బ్రేక్ అయిపోయింది లోవర్లో. సో ఇది కొత్త లోవర్ హై ఫామ్ చేసింది, బట్ ఇది ఇండ్యూస్మెంట్ లోవర్ హై. మనకి ఎప్పుడైతే లోవర్లో బ్రేక్ అయిందో మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ అనేది అంటే మన ఓవరాల్ టార్గెట్ అయితే తెలుసు కదా. సో మనం ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటే ఎంట్రీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది నార్మల్గా దీని మీద పెట్టుకుందాం. ఇక్కడ పాయింట్స్ చూడకండి, జస్ట్ ప్రైస్ క్యాండిల్స్ ప్రకారం నేను పెడుతున్నాను. సో టార్గెట్ ఏమవ్వాలి, దీన్ని బ్రేక్ చేయాలి అండ్ మన కంటిన్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వరకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ మాత్రం ప్రైస్ డెలివరీ ప్రకారం మనం ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అని మాత్రమే చెప్పడానికి ఇది పెట్టాను. ఓకే,
సో ఇక్కడ ఫెయిల్యూర్ అయింది. అండ్ ఇన్ కేస్ మనకి ఈ సప్లై గాని హోల్డ్ చేసినా మళ్ళీ మనం అక్కడి నుంచి ఎంట్రీ ఇలాగే తీసుకుందాం ఈ టార్గెట్‌కి, ఈ లో బ్రేక్ చేయడానికి. ఓకే. ఓవరాల్‌గా మనం డిస్కౌంట్‌లో వచ్చాం. బట్ డిస్కౌంట్‌లో నుంచి ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఈ లోలో అంత సత్తా లేదని చెప్పి మనం ఈ లోని బ్రేక్ చేయడానికి మాత్రమే టార్గెట్ తీసుకుంటున్నాం. సో డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం కూడా అర్థమైపోయింది కదా! ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఎంట్రీ 15 మినిట్స్‌లో తీసుకుంటాం కదా! 15 మినిట్స్ వ్యూ ఇంట్రాడేకి అది బెటర్ టైమ్ ఫ్రేమ్. సో నేను 15 మినిట్స్‌లో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 15 మినిట్స్‌లో మార్కెట్ అనేది లోవర్ హై, లోవర్ లో ఫార్మ్ చేసుకుంటూ కిందకొస్తుంది. ఓవరాల్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత ఎక్స్‌పైరీ రోజు మార్కెట్ అనేది మనకి బ్రేక్ చేసే ముందు ఒక సప్లై ఇచ్చింది. ఆ సప్లైని హోల్డ్ చేసి కంటిన్యూ చేయాల్సింది పోయి, ఆ సప్లైనే బ్రేక్ చేసింది. ఆ బ్రేక్ చేసిన తర్వాత మనకి కంటిన్యూషన్ డిమాండ్ ఉండేది కదా! సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎంట్రీ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఈ లోవర్ హైకి బ్రేక్ చేయడానికి. సో ఓవరాల్‌గా అలాగే మనం ట్రేడ్ కంటిన్యూ చేసాం. ఈ లోవర్ హైని బ్రేక్ చేయడానికి. ఆల్రెడీ ఈ వీడియో కూడా మెన్షన్ చేశాను. యూట్యూబ్‌లో ఉంటది. ₹3 ప్రీమియం కాస్త ₹40కి ఎలాగెళ్ళిందనేది. అండ్ ఓవరాల్‌గా ఈ లోవర్ హైని బ్రేక్ చేసింది. బట్ ఈ డిమాండ్ ఎక్కడి నుంచి ఎళ్ళిందో ఒకసారి చూస్తారా? చూస్తే ఇక్కడ ఎక్కడ ఏం లేదు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ముందు డిమాండ్ ఉండేది దాన్ని మిటిగేట్ చేసి ఎళ్ళింది. మళ్ళీ ఏదైతే లో ఉందో ఆ హైయర్ లోని ఆ హై లోని మిటిగేట్ చేసే ముందు కూడా మనకు ఒక సప్లై దొరికింది. సో ఇక్కడైతే మనకి ఏం లేదు. ఇదంతా ఇంబాలెన్స్ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనుకోండి. ఇదంతా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాపే. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మార్కెట్ అనేది ఒక లోవర్ హైని బ్రేక్ చేస్తుంది. సో లోవర్ హైని బ్రేక్ చేసిందంటే పోనీ ఏదైనా ఇది డిమాండ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే మనం దీన్ని రెస్పెక్ట్ చేద్దును. బట్ ఎక్కడి నుంచి కాలేదు కాబట్టి మనం నెక్స్ట్ డే అనేది వెయిట్ చేసి నేను లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ది డేకి ఇక్కడ నాకు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో సప్లై ఉండేది. ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ లైన్ బయర్స్ అనేది ప్రతిసారి పైకి తీసుకెళ్తున్నారని చెప్పి మనకి వీక్‌నెస్ కనిపిస్తుంది సెల్లర్స్ సైడ్‌ది. సో ఇక్కడ చూస్తే హైయర్‌లో హైయర్ హై, మళ్ళీ హైయర్‌లో హైయర్ హై. ఇక్కడ ప్రైస్ డెలివరీ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక సప్లై ఉంది కదా! ఆ సప్లైని హోల్డ్ చేసింది. హోల్డ్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే క్యాండిల్ లో బ్రేక్ అయిందో మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వెయిట్ చేసి లైక్ ఈ ప్రైస్ ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక ఇది ఈ పర్టికులర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. బట్ నేను ఇక్కడ సప్లై ఉంది కాబట్టి నేను లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్లి చూపిస్తాను. ఎంట్రీ ఎలా తీసుకున్నాను. సేమ్ ఇప్పటివరకు మీకు ఎలాగైతే క్యాండిల్స్‌లో నేను ప్రైస్ డెలివరీ అనేది మెన్షన్ చేస్తున్నానో సేమ్ మనం ఒక సప్లైలో వచ్చాము. సప్లైకి వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందా? ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయింది. వీక్‌నెస్ చూపిస్తుందని చెప్పి. మళ్ళీ హోల్డ్ చేసిన తర్వాత పైకి వెళ్ళి ఇక్కడ చూడండి. పైకి వెళ్ళి కొత్త హైని క్రియేట్ చేయడం మానేసి గ్రీన్ క్యాండిల్ మళ్ళీ లో బ్రేక్ చేసింది. సో ఇక్కడ నేను లోవర్ హై ఫార్మ్ చేస్తుందని చెప్పి అర్థం చేసుకున్నాను. సో ఎప్పుడైతే లోవర్‌లో బ్రేక్ అయిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ యాక్చువల్లీ దీని మీదే పెట్టుకోవాలి. బట్ ఓవరాల్‌గా సప్లై అయితే నాది ఇక్కడ కాబట్టి నేను అంటే పెద్ద స్టాప్ లాస్ ఏమి అవ్వట్లేదు. 20 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. సో అందుకే నేను ఆ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 15 మినిట్స్ మన ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్ కాబట్టి అండ్ ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు. సో ఫస్ట్ టార్గెట్ దీని లోన్ బ్రేక్ చేయడానికి నేను తీసుకున్నాను. సో రేపటి బీటీఎస్‌టీకి కూడా నేను ఇదే క్యారీ ఫార్వర్డ్ చేశాను. అండ్ ఓవరాల్ టార్గెట్ అయితే మనం ఇక్కడ ఎక్కడ ప్రాపర్‌గా డిమాండ్ ఏం కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ డిమాండ్‌లు ఏం లేవు. ఈ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం. సో ఈ లోవర్ లోన్ కూడా బ్రేక్ చేయడానికి అండ్ ఆ తర్వాత ఈ లోలో బ్రేక్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకా ఆపరేటర్ లాస్‌లో ఉన్నారు. అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆపరేటర్ లాస్‌లో ఉన్నారు. సో ఈ లాస్ కూడా వాళ్ళు ప్రాఫిట్‌లోనే తీయాలనుకుంటారు కదా! సో ప్రైస్ డెలివరీ బట్టి చూద్దాం. మన టార్గెట్స్ అనేది ట్రైల్ చేసుకుంటూ వద్దాం. ఇన్ కేస్ ఈ టార్గెట్ హిట్ అయిపోయిందంటే మళ్ళీ మనకి ఎటువంటి ఎంట్రీ దొరికితే దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఓవరాల్‌గా అయితే ఈ డిమాండ్‌ని మిటిగేట్ చేయడానికి వస్తదని చెప్పి అంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ఎవరైతే స్టాప్ లాస్ అంటే లాస్‌లో ఉన్నారో వాళ్ళు లాస్ కవర్ చేయడానికి ఇక్కడి వరకు వస్తారని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడి వరకు వస్తే కూడానా మనం దీనికంటే ముందు ఈ లోవర్‌లో బ్రేక్ చేసిన తర్వాత కూడానా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. 22 మే. ఒకసారి డే టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి మనం ఒక డిమాండ్ ఒకటి అనుకున్నాం కదా! కంటిన్యూ చేయడానికి. అది ఇదేనా కాదా ఒకసారి చూద్దాం. యాహ్! అయితే ఈ లో అదే ప్రీవియస్‌గా 15 మినిట్స్ ఇక్కడ ఒక హైయర్‌లో ఉండేది కదా! ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి. ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఓకే. అది కూడా ఒక డిస్కౌంట్‌లో ఉంది. సో మనం ఈ లో బ్రేక్ అయిన వెంటనే డిస్కౌంట్‌లో ఇక్కడ ఫ్లిప్ డిమాండ్ ఉంది. ఒక నిమిషం మీకు ఇది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూపిస్తాను. ఓకే. ఈ లోవర్‌లో బ్రేక్ అయిన తర్వాత మనం ఈ డిమాండ్‌లో ఎంటర్ అయితే ఇక్కడ నుంచి గాని మనకి ప్రైస్ డెలివరీ మళ్ళీ బుల్లిష్ చూపిస్తుందంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు డే టైమ్ ఫ్రేమ్ ప్రకారం పైకెళ్ళడానికి. సో అప్పుడు ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వదు. ఓకే. సో చూద్దాం రాబోయే రోజుల్లో నిఫ్టీ ఎలాగనేది రాబోయే రోజుల్లో నా టార్గెట్స్ అయితే ఇది. బట్ ఆ టార్గెట్ ఇస్తుందా లేదా అనేది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం.
ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం. బీటీఎస్సీ టార్గెట్ అయితే నాది ఈ 100 పౌండ్స్‌ది ఓవరాల్‌గా నేను 1:5 రివర్‌తో తీసుకున్నాను. సో, ఆ టార్గెట్ హిట్ అవుతుందో లేదో అనేది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.